ఇల్లు మామగారి ఇల్లు అంతా అయిపోయింది. బిగ్ బాస్ లో వస్తున్నారు పోతున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు ఆయన ఉన్నోళ్ళే తరుముతున్నారు అని చెప్పి లేని వాళ్ళు మొత్తం తీసుకొస్తున్నారు బిగ్ బాస్ లోకి. రోజుకొక సెలబ్రిటీ వచ్చేస్తున్నారు. ఏమన్నా బిగ్ బాస్ అత్తగారి ఇల్లా లేకపోతే పుట్టిల్లా అర్థం కావట్లేదు. ఆయన వాళ్ళని చూడాలా వీళ్ళని చూడాలా? ఏంద్రా ఆయన బిగ్ బాస్ మరి దారుణం. 3 weeks అయినా కొంచెం ఎంటర్టైన్ అంటే ఇంకా మంచిగా టఫ్ గేమ్లు పెట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఏంటో వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు. ఏం బిగ్ బాస్ అయ్యిందరా నాయన. నెక్స్ట్ క్వశ్చన్. నచ్చటం అని కాదన్నా, ఇంకా 3 weeks ఉంది. ఎంత టఫ్ గా ఆడాలి, గేమ్స్ ఎంత టఫ్ గా పెట్టాలి, జనాలు అసలు ఎంత టైం చూడాలి. ఇంకా బిగ్ బాస్ అయిపోతుంది అని చెప్పి బాధపడాలి. ఇది ఎప్పుడైపోతున్నా నాయన నెట్టు తల మోసుకోకూడదు కదా. 3 weeks ఉందంటే ఎట్లా ఉండాలి జనాలు. అమ్మో ఇంకా 3 weeks ఉంది, ఎవరు గెలవాలి గెలవని చెప్పి తాపత్రయపడాలి. ఇదేంద్ర ఆయన వస్తున్నారు పోతున్నారు ఒక సంత. బిగ్ బాస్ మొత్తం ఒక సంత అయిపోయింది. పన్ను వాళ్ళ వాళ్ళే నవ్వుకుంటున్నారు, మనకైతే నవ్వు రాట్లా. వాళ్ళే అంటే ఇమానియల్ మాత్రం వచ్చినందుకు పులేరు కలిపేస్తున్నాడు. ఒక్కరు కూడా వికెట్ కూడా ఆ విన్నర్ తర్వాత సంగతి. తన ముందు పులేరు కలిపామో లేదా అది మెయిన్. ఓకేనా? అది బయటకు వస్తుందంట. దాని మీద ఎన్నో అనుకుంటాం అబ్బాయి, ఎన్ని జరగలేక సచ్చవలే కానీ తనుజ మాత్రం బయటికి రాదు. తనుజ వచ్చారు చూసారా, తనుజ ఫ్యాన్ వాళ్ళ మమ్మీ తన హస్బెండ్ ఆ పిల్ల నాది రా అని చెప్పి బండగుద్ది మరీ చెప్పాడు అర్జున్ రెడ్డి. చూసారా? పవన్ కళ్యాణ్ ఏడో మండు ఉంటుంది నాకు తెలిసి. ఈ విషయం ఒక్క మాట నాకు పవన్ కళ్యాణ్ మండు ఉంటది అన్న ఫీల్ అవ్వకో. తనుజ ఎప్పుడో చెప్పింది ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పి మొహమాటలాడని చెప్పండి. తెలుసుకోండి రా బాయ్. తనుజ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడారు. ఆమె కలుపుతుంది పులిహోర అని చెప్పి అన్నారు. ఒక్క మాట అన్నది అది అందరి చెవిలో పడిందో లేదో గానీ బిగ్ బాస్ లో ఉన్నంత వరకు నీది నీదే నాది నాదే. బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో చెప్పి డైలాగ్ చెప్పింది కదా, అది దట్ ఈస్ ద క్యారెక్టర్. అది నేను తనుజ క్యారెక్టర్ నచ్చి మెచ్చుకున్నా. తనుజ చెప్తున్నారన్న ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చింది. ఆమె పేరే పద్దాకులు తపస్సు ఎందుకు చేస్తాం అంటున్నారు కదా, అది చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ తో పొద్దాక పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు కూర్చుంటుంది? ఓ ఆయన కూర్చున్నా తప్పే, తొంగున్నా తప్పే, పడుకున్నా తప్పే, మాట్లాడినా తప్పే, ఏ చేసినా తప్పే. ఈ బిగ్ బాస్ ఏమన్నా 10 బిల్డింగ్ లో ఏమన్నా ఉన్నాయా? మనుషులందరూ కలిసి ఉండాలని కదా చేసింది బిగ్ బాస్ అంతా. ఎవరితో ఉండట్లేదు అన్న. ఇప్పుడు మన రీతుని ఓదార్చింది, చక్కగా ఇమ్మనితో జోక్గానే ఉంటుంది, సంజనతో గొడవ పడుతుంది, బానే ఉన్నారు కదా. ఆమె చేసినే తప్ప ఇంకా ఆ రీతు మొన్న పాపం ఎంతో కష్టపడి చిన్న మాట ఎంత ఎమోషనల్ అయిపోయింది. పవన్ పాపం ఎంత ఓదార్చాడు, మా తనుజకి ఎంత ఓదార్చింది. తెలుసుకోండి రాబాయ్. ఆయన మీకు ఇవన్నీ నిజాలు తాపోరా బాయ్. షోలో మాత్రం అబద్ధాలు మాత్రం బాగా ఎక్కుతాయి. అది అది నిజాలు చేదుకుంటారా నాయన ఎవరికైనా. ఫైనల్ కప్ పవన్ కళ్యాణ్ ఇవ్వాలని అవుతుంది. దాని మీద కొంతమంది ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ 2 weeks నుంచి లెగుస్తున్నాడు. ఎట్లా అంటే మా తనుజకు లేపాలి, ఆయన తగ్గల విధులు చూస్తున్నాడు. మా తనుజ ఒకవేళ కప్పు కేసినా సరే పవన్ కళ్యాణ్ అంటే తను త్యాగం చేసి మా తనుజకి ఇచ్చినట్టు చేస్తున్నారు. ఓరే నాయనో అక్క ఈ వీడియో గట్ట నాగన్ సార్ తేలితే దయచేసి సార్ నాగన్ సార్ ఇన్ని రోజులు మన తనుజక కష్టపడింది, ఏడ్చిందో బాధపడిందో తిందో తినలేదో ఆమెకు తెలుసు. దయచేసి పవన్ కళ్యాణ్ మా తనుజకని కలపొద్దు. అయ్యా పవన్ కళ్యాణ్ నీకేమేదో నువ్వు వాడు, నేను తనుజ కోసం అన్ని తపస్సు చేస్తున్నా త్యాగం చేస్తున్నా అని చెప్పి గొప్ప వీరుల్లాగా మాట్లాడు మాకు దయచేసి. ఓకేనా? ఒకవేళ మా తనుజకు కప్పు గెలిచినా ఆయన భిక్ష వల్లే వచ్చిందంటారు. ఆయన భిక్ష వల్లే వచ్చిందంటారన్న కప్పు. నెక్స్ట్ తనంతటికి తానే నా తర్వాత గెలవాలనుకునేది పవన్ కళ్యాణ్ గెలవాలనుకున్నా ఒక ఫ్రెండ్ లా అని చెప్పింది. లేకపోతే నేనున్నా గానీ వాడికే పోవాలని నేను చూస్తున్నాను. అదొక ఫ్రెండ్ లాగా అనుకుంది. జస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? అది ఎఫ్ఎన్ తో ఎల్లు కూడా దూరం చాలా డిస్టెన్స్ ఉన్నాయి. ఓకేనా? దయచేసి ఆ రెండింటిని కలపమాకండి. ఓకేనా? జై తనుజ అక్క బిగ్ బాస్. ఎన్నో అనుకుంటున్నాను కానీ 3 నిమిషాలు. ఇమానియల్ అన్న గ్రేట్, ఆయన చాలా ఇంపార్టెంట్. శ్రీదేవి నాగన్ సార్ ఇస్తారన్న, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీని తీసుకొస్తారు, లేకపోతే నాగన్ సార్ చెయ్యెత్తుతారు. ఓకేనా అన్న? ఒక విషయం చెప్పిన ఏమో తనుజ గొప్పతనం వచ్చి ఇంకే వేరే ఎవరినైనా తీసుకున్నావచ్చు. ఈసారేమో అమలాన్ని తీసుకొచ్చారు, నా చేతిని తీసుకొచ్చారు. నా చేతిని గారు భార్య ఉన్నారుగా, ఎవరా
సబితా ఆమె గారిని తీసుకొస్తారేమో, ఆమె తీసుకొచ్చి చేయిస్తారేమో అభిమానంతో. అది కూడా తప్పుకొని కూడా చచ్చేవాళ్ళు, అది కూడా అభిమానమే. ఓకేనా.